ఏంటమ్మా నువ్వేదేదో మాట్లాడతావు? ప్లీజ్ అమ్మా, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. మంజు ఇలా గొడవ పడ్డం కరెక్ట్ కాదు. అటేమో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మినిస్టర్ దగ్గరికి వెళ్ళొద్దని మంజు చెప్తుంది. నేను మినిస్టర్ దగ్గరికి వెళ్ళటం వల్లే కదా ఈ ఇంట్లో గొడవలన్నీ. ఇప్పుడేం చెయ్యాలి? సత్య, అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదమ్మా. ఏమీ లేకుండా ఎందుకుంటుంది? ఇంట్లో రచ్చ మామూలుగా జరిగిందా? అటు అమ్మ ఇటు భార్య, మధ్యలో సత్య. ఎటు మాట్లాడినా వాడికి తలనొప్పే. ఇద్దరి మధ్యన నలిగిపోతూ దాని గురించి ఆలోచిస్తుంటాడు. అదే నిజమైతే మాత్రం ఎరా సత్య, నువ్వింత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇల్లన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఈ ఇంట్లో గొడవల గురించి కాదు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మినిస్టర్ గారికి టికెట్ కూడా ఇచ్చారు కదా, నువ్వే కదా దగ్గరుండి అన్ని పనులు చూసుకునేది. అది కాదమ్మా, మినిస్టర్ దగ్గరికి వెళ్ళొద్దని మంజు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు సత్య? పెళ్ళని చెప్తే నువ్వు తలాడిస్తావా? ఏ ఇప్పుడు నేను ఆడించటం లేదు? మీరు రాలిపోయే పండు లాంటి వాళ్ళు. వీడిప్పుడిప్పుడే కాయలా తయారైనవాడు. మీ ఇద్దరికి తేడా లేదు. అందుకే మీ ఏజ్లో ఉన్నవాళ్ళు భార్య మాట వినకపోతే తప్పు, కానీ సత్య భార్య మాట వింటే తప్పు. బాబా ఏం చెప్పావు మని? అసలు పాలిటిక్స్లో ఉండాల్సింది ఆ మినిస్టర్ కాదు, నువ్వు. రే సత్య, ఎక్కడన్నా అవకాశం ఉంటే మీ అమ్మకు ఒక టికెట్ ఇప్పించరా. ఆ టికెట్ ఏమన్నా సినిమా టికెట్ అనుకున్నావా నాన్న? పార్టీ టికెట్. అది అధిష్టానమే ఇవ్వాలి. నా విషయం పక్కన పెట్టు. ఆ టికెట్ వచ్చిన మినిస్టర్ గురించి ఆలోచించు. సత్య, ఈ టైంలో నువ్వు మినిస్టర్ గారి పక్కన ఉండడం చాలా అవసరం. జీవితంలో ఎదుగుదల చాలా అవసరం. ఆర్థికంగా ఎదిగినప్పుడే రాజకీయంలో పోటీగా ఉండాలి. ఈ రోజుల్లో రాజకీయం అంటేనే నోటుకి ఓటు నడుస్తోంది. ఆ నోట్లని పంపిణీ చేసేది నువ్వే కదా. అందుకే మినిస్టర్ పక్కన ఉండమంటున్నాను. వాడికి ఆ విషయం తెలియదా? నువ్వు చెప్తేనే తెలుసుకుంటాడా? వాడిప్పుడు డైలమాలో ఉన్నాళ్ళండి చిత్రకారులు. అందుకే వాడి తల్లిగా వాడేం చెయ్యాలో తెలిసిందానిగా అంతా నేనే చెప్పాలి. చూడన్న సత్య, అదే నువ్వు పొలిటికల్గా ఒక స్థాయిలో ఉండుంటే ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో అంతసేపు కూర్చునేదాన్ని కాదు కదా. అందుకేరా ఆ మినిస్టర్ వెంట నువ్వు ఉండాలి. మనీ రాజకీయాలు అందరికీ కలిసి రావు. పైగా వీడిది ముక్కుసూటి మనస్తత్వం. వీడు రాజకీయాల్లో ఇమడలేడు. మంజు చెప్పినట్టు వీడు పాలిటిక్స్లోకి వెళ్లకుండా ఆ మినిస్టర్ వెంట తిరగకుండా ఉండడమే మంచిది. ఓ చిత్రకారులు, ఇంకా ఆపుతారా? చూడనా, మీ నాన్న మాట కాకి మాట మాత్రం వినకు. చిన్నప్పటి నుంచి నేను నీకు ఏం చెప్పినా వినేవాడివి కదా. ఇప్పుడు కూడా నా మాటే విను. రేపటి రోజున ఏదైనా ఒక పదవి వస్తే ఆ మంజు కూడా నీ మాటే వింటుంది. లేకపోతే నువ్వు ఎప్పటికీ ఏఎస్ఐ భర్తగానే ఉండాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో సత్య.
నువ్వెందుకు వాడిని అనవసరంగా రెచ్చగొడతావు? ఆ కాకి పిల్లకి ఏదైతే నచ్చదో నాకు అది బాగా నచ్చుతుంది. ఇది అంతే. ఏం జరగబోతుందో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? భగవంతుడా. ఏ విషయం నాకు అప్డేట్ చేయండి. ఓకే మేడం. రా మంజు, కూర్చో. స్టేషన్ నుంచే వస్తున్నావా? అవును మేడం. తిరిగి జాబ్లో జాయిన్ అయ్యాక నువ్వు యాక్టివ్గా కనిపించడం లేదు. అలా ఏం లేదు మేడం. ఇదిగో ఇప్పుడు కూడా డల్గా ఏదో ఆలోచిస్తున్నట్టుగానే కనిపిస్తున్నావు. ఈరోజు అంటే నాకు ఒక స్పెషల్ కేసు వచ్చింది మేడం. ఏంటా స్పెషల్ కేసు? మా సిఐ గారు ఒక ఫోటో ఇచ్చి ఎవరికి చెప్పొద్దు, పర్సనల్గా ఎంక్వైరీ చేయమన్నారు. నేనేమో నా పర్సనల్ విషయాలు, ప్రైవేట్ విషయాలు మొత్తం మీతో చెప్పుకుంటేనే నాకు తృప్తి. మీరు మీ పర్సనల్ విషయాలు అసలు చెప్పరనుకోండి, అది వేరే విషయం. ఈ ఫోటో గురించే నాకు అర్థం కావడం లేదు మేడం. ఏం ఫోటో? అసలు నాకెందుకు చెప్తున్నావు? ముందు మీరు చూడండి, మీకే తెలుస్తుంది. సిఐ గారు ఈ ఫోటో ఇవ్వగానే నేను వెళ్ళి సిఐ గారి మదర్ని కలిసి ఈ ఫోటోని చూపించాను. ఆవిడ గారేమో కిరణ్మయ్ గారిని అడుగు అంది. అసలు ఈ ఫోటోకి విక్రమ్ గారికి, వాళ్ళ అమ్మగారికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి మేడం. ఈ కేసుని చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. నేను ఇంతవరకు ఇలాంటి సస్పెన్స్ కేసుని చూడలేదు మేడం. కాస్త అతని వివరాలు ఏంటో చెప్పండి. చూడు మంజు, నీకిచ్చింది ఎవరు? మా సిఐ గారు. నువ్వు ఎవరిని అడిగావు? వాళ్ళ అమ్మగారిని అడిగాను. ఒక పంచి, నువ్వు డైరెక్ట్గా మీ సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్నే అడుగు, ఆయనే చెప్పేస్తారు. మీకు తెలుసుంటే మీరే చెప్పొచ్చు కదా మేడం. కొన్ని విషయాలు డైరెక్ట్గా తెలుసుకుంటేనే మంచిది. సరే మేడం, వస్తాను మేడం. అదేంటి మేడం గారు, సత్య ఫోన్ చేస్తాడనుకుంటే మీరు చేశారు? ఏం లేదు మినిస్టర్ గారు, సత్యతో నేను మాట్లాడాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం గారు. ఎందుకంటే సత్య నన్ను ఒక దేవుళ్లాగా చూస్తాడు. అది నా ఫీలింగ్ కాదు, తన ఫీలింగ్. అలాంటి దేవుడు లాంటి నా దగ్గరికి రావడానికి ఒక పూజారి అడ్డుపడుతుంటే చాలా బాధగా ఉంది. అవును సార్, ఆ పూజారి ఎవరో కాదు,